ప్రజలకు మరియు ఇక్కడ వచ్చిన వంటి భక్తులకు మా యొక్క మున్సిపాలిటీ తరఫున మరియు నా తరఫున ధన్యవాదాలు. కొన్ని రోజుల క్రితము మనకు చాలా వర్షం ఉండడం వలన ఇలా ప్రోగ్రాం అవుతుందో లేదో అని అనుకున్నాం. కానీ అందరూ ప్రజల సహకారంతో మరియు దేవుడి సహకారంతో చాలా సక్సెస్ అయినాం. ఈ సక్సెస్ అయ్యడానికి కారణం మా కింది స్టాఫ్, ఏజ్ కానీ డీస్ కానీ మన మరియు ప్రజాప్రతినిధులు కానీ అందరూ సహకరిస్తూ ఇలా మేము చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, నా స్టాఫ్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున, పురపాలక సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగింపు మనం 9వ రోజు శంకర్ నగర్ వినాయక బావి వద్ద మరియు పసుపు వాగు వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు చివరి రోజు పసుపు వాగు మరియు జూనియర్ కాలేజ్ బావి వద్ద మనము నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ ఏర్పాట్లలో మాకు సహకరించినటువంటి మా యొక్క మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ప్రతి ఒక్కరూ మరియు ప్రజాప్రతినిధులు అందరూ ఈ యొక్క ఇంత మంచి నిమజ్జనం ఏర్పాట్లలో వారందరి తోడ్పాటు ఉంది. సో వారందరికీ మా యొక్క పురపాలక సంఘం బోధన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారి తరఫున మా యొక్క ఇంజనీరింగ్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది తరఫున అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బోధన్ పట్టణంలో గణేష్ని శోభాయాత్ర చాలా సుందరంగా పట్టణ పురవీధుల్లో తిరుగుతూ పట్టణ ప్రజలకు దర్శనమిస్తూ ఇక్కడ పసుపువాగు వద్ద అలాగే జూనియర్ కాలేజ్ బావిలో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రేపు ఉదయం దాదాపు 6-7 గంటల వరకల్లా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సార్వజనిక ఉత్సవ కమిటీ రథాన్ని సందర్శించి వెళ్ళడం జరిగింది. అలాగే బోధనలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. దీనికి సహకరించిన మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే మున్సిపల్ శానిటేషన్ వర్కర్సు, మా కమిషనర్ గారు, డిఈ, ఏఈ గారు, అలాగే బోధన్ పట్టణ ప్రజలందరికీ ఈ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తిలకించిన దానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.